హత్య తర్వాత ఇండోర్కు వచ్చింది సోనం. ఆ తర్వాత ప్రియుడితో కలిసి ఒక రూమ్లో కూడా వాళ్ళిద్దరూ ఒక రోజంతా కూడా ఏకాంతంగా గడిపారు. అక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోయేందుకు కూడా వాళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. అయితే ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ గాజీపూర్ వెళ్ళి సోనం తనను ఎవరో కిడ్నాప్ చేశారు అంటూ కూడా, గాజీపూర్లో తనను కిడ్నాప్ చేసి తనను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారంటూ కూడా ఒక కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చింది. ఆ తర్వాత మే 25 నుంచి 27 మధ్య రైలులో ఇండోర్కి వచ్చింది సోనం. దాని తర్వాత దేవాస్ గేట్లోని ఒక రెంట్ రూమ్లో ఉన్నట్లు కూడా పోలీసులకు సమాచారం అందింది. లాహోర్లో లవర్ ఎవరైతే తన బాయ్ ఫ్రెండ్ తన లవర్ ఉన్నాడో రాజ్ కుష్వాతో కూడా రూమ్లో ఒక రోజంతా గడిపింది సోనం. ఆ తర్వాత అక్కడి నుంచి గాజీపూర్కు ఎందుకు వెళ్ళింది అనే దానిపైన కూడా పోలీసులకు ఫుల్ క్లారిటీ ఇచ్చింది సోనం. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఒక నివేదికని వెల్లడించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు కూడా సోనం ఈ కిడ్నాప్ నాటకాన్ని కూడా తెరపైకి తెచ్చినట్లు తాను పోలీసుల విచారణలో కూడా చాలా స్పష్టంగా ఒప్పుకుంది సోనం.